ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి బాలీవుడ్ కాలీవుడ్ మాయలో పడిపోయింది. అసలు ఖాన్స్ అయితే మాకు డైరెక్టర్లు కాలీవుడ్ నుంచే కావాలి అని స్పెసిఫిక్గా అడుగుతున్నారు. అదే నార్త్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్స్ అయితే కాలీవుడ్కి సంబంధించిన హీరోలు కావాలి అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా అజయ్ దేవగన్ సినిమా శైతాన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకి వీరిద్దరి మధ్యలో బంధం స్ట్రాంగ్ అవుతోంది అన్నది ఫ్యాక్ట్. తెలుగు హీరోలు హిందీ చిత్రాల్లో కనిపించడం తక్కువ. ఎప్పుడో ఒకసారి మాత్రమే నార్త్ వెళ్లే ట్రైన్ ఎక్కుతుంటారు, గెస్ట్ అపీరియన్స్ లాంటివి ఇస్తుంటారు. కానీ కోలీవుడ్ మాత్రం బాలీవుడ్ కు ఏళ్లుగా కనెక్ట్ అయ్యింది. అమితాబ్ తో కలిసి రజనీకాంత్ హిందీ చిత్రాల్లో నటించాడు. అలాగే కమల్ కు కూడా నార్త్ మార్కెట్లో మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఈ బంధం ఇంకా బలపడింది. న్యూ ఏజ్ కోలీవుడ్ స్టార్స్ హిందీ మార్కెట్ ను చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అజయ్ దేవ్గన్ కొత్త చిత్రం శైతాన్ లో మాధవన్ విలన్ గా నటించాడు. ఇదే చిత్రంలో హీరోయిన్ గా మరో కోలీవుడ్ యాక్ట్రెస్ జ్యోతిక నటించింది. ఇప్పటికే ప్రియమణి నార్త్ సైడ్ బిజీ యాక్ట్రెస్ గా మారింది. ఇప్పుడు జ్యోతిక కూడా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మాధవన్ అంటే ఆల్రెడీ హిందీ మూవీస్ లో హీరోగా నటించాడు. శైతాన్ తో మళ్లీ హిందీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. సేతుపతి కూడా మెల్లగా బాలీవుడ్ ను కబ్జా చేస్తున్నాడు. హిందీ వెబ్ సిరీస్లు, హిందీ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. అంతకుముందు షారుఖ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ జవాన్ లో విలన్ రోల్ చేశాడు. ఇటీవల కత్రినాతో కలిసి మేరీ క్రిస్మస్ అనే సినిమాలో కనిపించారు. ఇక ధనుష్ సంగతి తెలిసిందే. హిందీలో ఎప్పుడు వీలైతే అప్పుడు మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ కూడా కోలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ ఆల్రెడీ కోలీవుడ్ మూవీస్ లో నటిస్తున్నారు. షారుఖ్ ఏకంగా విజయ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తానంటున్నాడు.